డిఓ పెన్షన్ సెక్యూరిటీ పెన్షన్ మా చెగ్యాం గ్రామానికి సంబంధించి ఇండ్ల పరిహారం రానటువంటి నిర్వాసితులతో ఈరోజు ప్రజావాణిలో గౌరవ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే మా యొక్క నిర్వాసితులకు సంబంధించి ఇండ్ల ఎస్టిమేషన్ విషయంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినటువంటి R&B డిపార్ట్మెంటు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే జీవో 2015లో ఇచ్చినటువంటి జీవోకు విరుద్ధంగా డిప్రిషియేషన్ కటింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ జీవో యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకవేళ నిర్వాసితులకు ఏజ్ పైన కటింగ్ తీసేసే క్రమంలో మా గతంలో 790 ఇండ్లకు పేమెంట్ అయినాయి. ఎప్పుడైనా కూడా 35% లోపే డిప్రిషియేషన్ చేయడం జరిగింది. ఎంత ఎక్కువ ఏజ్ ఇంటికి పడ్డా కూడా 35% లోపే డిప్రిషియేషన్ తీసేయడం జరిగింది. ఎక్కువగా 15-20% లోపే డిప్రిషియేషన్ కటింగ్ పోవడం జరిగింది. కానీ ఇప్పుడు దుర్మార్గంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఫారెస్ట్ వాళ్ళు 58% మరియు R&B సివిల్ వాళ్ళు 40% డిప్రిషియేషన్ తీసేయడం వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనివల్ల వారికి రావాల్సినటువంటి ఇండ్ల పరిహారం ఏదైతుందో అది తక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు అనుగుణంగా వాళ్ళు కనీసం ఇండ్లు నిర్మాణం చేసుకోలేని పరిస్థితిలో ఇలా మా యొక్క చెగ్యాం నిర్వాసితులు ఉన్నారు. ఇటు విషయంను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మా పైన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ప్రజావానికి కనీసం దరఖాస్తులు ఇద్దామంటే కూడా మీ చెక్కులు ఆపుతాం, మీరు పోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళు గౌరవ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క అనుచరులు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. దీనివల్ల నిర్వాసితులకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు రాజకీయ కోణంలో చూడకుండా ఎప్పటికైనా ప్రజలకు ఏదో చేయాలని అంటూ ఉంటారు కదా, నిజంగానే ప్రజలకు పట్ల మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ విషయం మీద దృష్టి సారించి సంబంధిత టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినటువంటి R&B ఫారెస్ట్ వాళ్ళతోటి మీరు రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి చట్టవిరుద్ధంగా డిప్రిషియేషన్ ఎట్లా కటింగ్ చేస్తారు, వీళ్లకు నిర్వాసితులకు ఎట్లా అన్యాయం చేస్తారు, అవసరమైతే వీటిని కరెక్షన్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మా చెగ్యాం గ్రామ నిర్వాసితుల పక్షాన